రైట్ ఐపీఎల్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాల నుంచి అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఇవాళ ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధర్మశాలను వీడాల్సి ఉంటుంది. ఈ రాత్రికి లేదంటే రేపు ఉదయానికల్లా ధర్మశాలను వదిలి వెళ్లిపోవాల్సిన సిచ్యువేషన్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ ను మూసేశారు. దీంతో రోడ్డు లేదంటే ట్రైన్ మార్గంలో జట్టు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇకపై ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్లు జరగకపోవచ్చు. ఇవాల్టి పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ మాత్రం గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయబోతున్నారు. సింగర్ బి ప్రాక్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉండనుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిన భారత సైన్యం గౌరవార్థం స్పెషల్ షోని నిర్వహిస్తున్నారు. ఐపీఎల్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాల నుంచి అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వేదికను అయితే మార్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, అంటే ఎయిర్పోర్ట్ ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి టీం ఎలా చేరుకుంటుంది మార్చిన వేదిక దగ్గరికి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ్, ఇండియా బార్డర్ లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్లపై కూడా పడింది. ఈ నెల 11వ తేదీన పంజాబ్ కింగ్స్ ఇండియా మధ్య ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అది కూడా ధర్మశాల వేదికగా. సో ధర్మశాలలో జరగాల్సినటువంటి ఆ మ్యాచ్ ను అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఇదే ధర్మశాల స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం మ్యాచ్ కూడా జరగబోతుంది. అటు ఢిల్లీ పంజాబ్ మధ్య కూడా మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ నిన్ననే ధర్మశాలకు చేరుకున్నారు. సో కానీ ఇప్పటికే ధర్మశాల స్టేడియం కు వెళ్లాలంటే కాంగ్రా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలి. కాంగ్రా ఎయిర్పోర్ట్ ని ఇప్పటికే మూసివేశారు అధికారులు. దీంతో ఢిల్లీ టీం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ రోజు అర్ధరాత్రి ఇమీడియట్ గా వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 11వ తేదీన గుజరాత్ టైటన్స్ తో వాళ్ళకు ఢిల్లీ వేదికగా మ్యాచ్ ఉంది. సో ఢిల్లీ టీం సాధారణంగా ధర్మశాలకు చేరుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రా ఎయిర్పోర్ట్ మీదుగా వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు యుద్ధ పరిణామాల నేపథ్యంలో కాంగ్రా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈ రోజు సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత బై రోడ్ లేకపోతే బై ట్రైన్ రూట్ లో వాళ్ళు ఢిల్లీకి చేరుకుంటారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ కు కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి ఇది. కానీ బస్ రూట్ లో పంపిస్తే ఏ రూట్ లో పంపించాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు హై సెక్యూరిటీ రూట్ లో వాళ్ళని పంపించగలుగుతామా, ఎంత మేర సెక్యూరిటీని అరేంజ్ చేసి వాళ్ళని పంపించగలుగుతామా అనే దానిపైన కూడా అటు అధికారులు సమాయత్తం అవుతా ఉన్నారు. లేదా బై ట్రైన్ పంపిస్తే వాళ్లకు స్పెషల్ కోచ్ ఏదైనా ఏర్పాటు చేసి భారీ భద్రత మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ టీం ను ధర్మశాల నుంచి నేరుగా ఢిల్లీకి చేరవేస్తామనే దానిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. కానీ ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ మాత్రం హై సెక్యూర్ జోన్ మధ్య జరుగుతోంది. ఇప్పటికే ఆ బార్డర్ లో యుద్ధ పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా బార్డర్స్ లో మనం చూస్తా ఉన్నాం. అటు పాకిస్తాన్ నుంచి మిజైల్ దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మ్యాచ్ వేదికను మార్చలేరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టికెట్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి. ఆల్రెడీ పంజాబ్ టీం అక్కడికి చేరుకుంది, ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా అక్కడికి చేరుకుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వేదికను మార్చడం అంటే సాధ్యపడని అంశం. సో దీంతో ఈ రోజు జరగాల్సినటువంటి మ్యాచ్ ను హై సెక్యూర్ జోన్ లో జరిపే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకులను లోపలికి వెళ్లేటటువంటి టైంలో క్షుణ్ణంగా తనిఖీ చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ కి తోడు అదనంగా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ తో పాటు భద్రతను పెంచారు. స్టేడియం చుట్టూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగినా కూడా ఇక ముందు జరిగే ఐపీఎల్ మ్యాచ్లు ధర్మశాల వేదికగా ఉన్నాయి కూడా ఉంటుంది. ఇప్పటికే ధర్మశాల వేదికగా జరగాల్సినటువంటి పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ను కూడా అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేశారు. అక్షయ. ఓకే రవి.